ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. భారత ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుంచి రైతులకు సంతోషం కలిగించే ముఖ్య నిర్ణయం ప్రకటించింది. ట్రాక్టర్లపై వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుండి 5% తగ్గించింది. ఈ మార్పు కారణంగా కొత్త ట్రాక్టర్ కొనుగోలుపై రైతులు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయించగలరు. ఆధునిక యంత్రాలు రైతులకు చేరువ కావడానికి ఇది సహాయపడుతుంది. ఈ తగ్గింపు స్పేర్ పార్ట్స్, హైడ్రాలిక్ పంపులు, ఇంజన్లు, ఇంప్లిమెంట్స్ వంటి పరికరాలకు వర్తిస్తుంది. ఫలితంగా వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కొత్త జీఎస్టీ తగ్గింపు దేశవ్యాప్తంగా రైతులకు శక్తివంతమైన ప్రోత్సాహం. పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా రైతులు ఆధునిక యంత్రాలను సులభంగా పొందగలరు. ఇది పంట ఉత్పాదకత పెంచే దిశగా సహాయకం. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి రైతులకు ఇది గొప్ప ఉపశమనం. ఎందుకంటే వారు ఇప్పటి వరకు యాంత్రీకరణకు దూరంగా ఉండేవారు. 12 నుంచి 5% తగ్గిన జీఎస్టీ కారణంగా ట్రాక్టర్ ధరలు గణనీయంగా తగ్గాయి. దీనివలన రైతులు తక్కువ ఖర్చుతో ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయగలరు. చిన్న భూములున్న రైతులు ఇప్పుడు ట్రాక్టర్ కొనుగోలు చేయగలగడం వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుంది. పాత ట్రాక్టర్ యజమానులు కూడా కొత్త జీఎస్టీ రేటుతో మరిన్ని ప్రయోజనాలు పొందగలరు. పన్ను తగ్గింపు వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని విస్తరించింది. ట్రాక్టర్లు ఇప్పుడు గోధుమ, బియ్యం, కూరగాయలు, చెరకు వంటి పంటల సాగుకు మరింత ఉపయోగపడుతున్నాయి. ఈ యాంత్రీకరణ శ్రమ తగ్గిస్తుంది, పనిని వేగవంతం చేస్తుంది, ఉత్పాదకతకు పెంచుతుంది. రైతులు తక్కువ సమయంలో ఎక్కువ భూమిని సాగు చేయగలుగుతున్నారు. పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ట్రాక్టర్ మార్కెట్ 4 నుండి 7% వృద్ధి చెందుతుంది. అమ్మకాలు పెరగడం వల్ల ఉత్పత్తి ప్రణాళిక మెరుగుపడుతుంది. ట్రాక్టర్లు, పరికరాలు ఎక్కువగా లభించడంతో రైతులకు ఎంపికలు పెరుగుతాయి. ఈ వృద్ధి వ్యవసాయ పరిశ్రమను కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ట్రాక్టర్ విక్రయాలు పెరగడం వల్ల తయారీ, సేవలు, రిపేర్, రవాణా రంగాల్లో ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా అందిస్తుంది. ట్రాక్టర్ ఎంపికలో రైతులు కొన్ని అంశాలు గమనించాలి. భూమి పరిమాణం, పంట రకానికి సరిపోయే హెచ్పీను ఎంచుకోవాలి. చిన్న రైతులకు 15 to 35 హెచ్పీ సరిపోతుంది. పెద్ద భూములకు 45 to 55 హెచ్పీ మోడల్ అనుకూలం. స్పేర్ పార్ట్స్ లభ్యత, సేవా కేంద్రాల అందుబాటు చూడాలి. జీఎస్టీ తగ్గింపు వల్ల రిపేర్ ఖర్చు, తగిన సులభ సేవ అవసరం. ఇంప్లిమెంట్స్, ప్లవ్, రోటావేటర్, స్పీడ్ డ్రిల్ వంటి పరికరాలు సరిపడేలా ట్రాక్టర్ ఎంపిక చేయాలి. ఇంధన సమర్థత ఉన్న మోడల్స్ దీర్ఘకాలంలో లాభమిస్తాయి. రవాణా లేదా తోటల పనుల కోసం కూడా ఉపయోగించాలనుకుంటే బహుళ వినియోగానికి సరిపడే మోడల్ ఎంచుకోవాలి. ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు రైతులకు నిజమైన బహుమానం. ఈ నిర్ణయం కారణంగా చిన్న, అంచున ఉన్న రైతులు కూడా యాంత్రీకరణను అందుకోగలుగుతున్నారు. అనుబంధ వ్యవసాయ రంగాలకు ఉత్సాహం లభిస్తోంది. చౌకైన ఆర్గానిక్ ఇన్పుట్స్, ఇంధన సమర్థ పరికరాలు, సులభ నీటి వ్యవస్థలు రైతుల ఉత్పాదకత పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గం. జీఎస్టీ తగ్గింపుతో భారత మార్కెట్లో ట్రాక్టర్ల ధరలు గణనీయంగా తగ్గాయి. జాన్ డియర్ 5310 మోడల్ పాత ధర 11.15 నుండి 12.84 లక్షల మధ్య ఉండగా ఇప్పుడు 10.48 నుండి 12.08 లక్షలకు లభిస్తుంది. ఫార్మ్ ట్రాక్ 60 పవర్ మ్యాక్స్ ట్రాక్టర్ ధర 7.92 నుండి 8.24 లక్షల నుండి 7.44 నుండి 7.74 లక్షలకు తగ్గింది. మహీంద్రా యువో 575DI మోడల్ పాత ధర 8.13 నుండి 8.29 లక్షలుగా ఉండగా ఇప్పుడు 7.64 నుండి 7.79 లక్షలుగా మారింది. మాసీ ఫెర్గ్యూసన్ 1030DI మహాశక్తి మోడల్ ధర 5.28 నుండి 4.97 లక్షలకు తగ్గింది.